వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకి రుణాలు రీషెడ్యూల్ చేయాలంటూ చంద్రబాబు గారు మొన్న బ్యాంకర్లందరితో కూర్చోబెట్టి మీటింగు మాట్లాడి వాళ్ళతో చెప్తే వాళ్ళు వాళ్ళ అదే అగ్ర నాయకత్వాలతో అంటే అగ్రస్థాయి అధికారులతో కూర్చుని సమీక్షించుకుని ఒకటి ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు రైతులు, ఆటో రిక్షాలు, చిన్న వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, కిరాణా దుకాణాలు, హోటళ్ళు, చిన్నతర పరిశ్రమలకి మారటోరియం విధిస్తారు. అంటే ఈ ఏడాది పాటు వడ్డీ ఏం కట్టక్కర్లేదు. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలకు మారటోరియం వర్తిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ కుటుంబాలకి 50,000, మొదటి 50 అంతస్తులోని కుటుంబాలు 25,000 వరకు కొత్తగా వినియోగ రుణాలు కూడా పొందొచ్చు. వీటికి 3 నెలల మారటోరియం ఉంటుంది. రుణాలు 36 నెలల్లో తిరిగి చెల్లించవచ్చు. అవసరం మేరకు పంట రుణాలు పొందొచ్చు. చిన్న వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి కొత్త రుణాలు తీసుకోవచ్చు అంటూ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్ వాళ్ళతో మీటింగ్ అయ్యాక తేల్చినటువంటి అంశం.